మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము వీక్లీ మార్కెట్లో ఉన్నాము. మెయిన్గా ఈ ఏరియాని మనం చూసుకుంటే చాలా చాలా వ్యాపార సముదాయాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో చూడొచ్చు, ఇక్కడ మనకి పక్కనే రోడ్ సైడ్లో కూరగాయలు పెట్టుకొని అదేవిధంగా చాలా వ్యాపారాలు అనేవి ఇక్కడ చేస్తూ ఉంటారు ఇక్కడ వ్యాపారస్తులు. కాకపోతే మనం మెయిన్గా ఇక్కడికి వచ్చిన విషయం ఏంటి అని అంటే, ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు, ఇది మొత్తం ఒక చెట్టు మొత్తం ఎండిపోయింది, లిటరలీ చనిపోయింది అని చెప్పుకోవచ్చు. చెట్టు మొత్తం చచ్చిపోయింది, ఎండిపోయి మొత్తం ఇదంతా డేంజర్ పొజిషన్ లో ఉందని చెప్పేసి మనకి వచ్చిన ఆరోపణ. సో అందుకే మనము ఇక్కడికి రావడం జరిగింది. అది ఒకవేళ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వర్షాలు అదేవిధంగా గాల్పు దుమానం కూడా ఎక్కువ ఉంటది కాబట్టి మంచి మంచి చెట్లే నేల కొరుగుతాయి. కాకపోతే ఇప్పుడు ఇవాళ అది మొత్తం ఎండిపోయింది, అది చనిపోయింది చెట్టు. సో దాన్ని మున్సిపల్ అధికారులు తీసేయాల. ఒకవేళ ఎవరిపైన పడినా కూడా ఎవరైనా నిత్యం ఇక్కడ చూసుకోవచ్చు, వెహికల్స్ వెళ్తూనే ఉంటున్నాయి, కార్స్ కూడా వెళ్తూనే ఉంటున్నాయి. మెయిన్ గా ఇక్కడ బాటసారులు అంటే నడుచుకుంటూ వెళ్ళేవారు కూడా చాలా మంది ఉంటారు. కాకపోతే ఆ గాలి వచ్చిన టైంలో అది ఎవరిపైన పడితే మాత్రం చాలా డేంజర్ గా ఉంటది, వాళ్ళకి చాలా గాయాలు అవుతాయి అని చెప్పేసి మనకి క్లియర్ గా తెలుస్తూనే ఉంది. సో నియర్ బై లో ఉన్న ఇంటి సభ్యులు ఉన్నారు, ఒక్కోసారి వారితో మాట్లాడదాము. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చెట్టు ఇక్కడ ఉంది, అసలు ఎందుకు తీయలేదు అనే దానిపైన మాట్లాడదాము. అదే ఏం పేరు మీ పేరు? సుదర్శన్. ఎట్లా ఉంది ఇప్పుడు అది? ఎవరి మీద వాడితే పరేషాన్ అవుతుంది కదా, ఎవరన్నా అధికారులు వచ్చి చూసిరా తీసేద్దామని? ఎవ్వరు చూడలేదు. అది ఏంటంటే జియో పోల్ పెట్టిండ్రు అక్కడ. ఆ జియో పోల్ చేయబట్టి ఆ డాక్టర్ ఏం చేసిందంటే, ఆ చెట్టు మీదకి వెళ్ళి మా బంగ్లాలో లేడీస్ ఉంటారు, ఎవరైనా ఎక్కి దిగుతారు ఇట్లా అని చెప్పి వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళని దోలుకొచ్చి ఆ కింద కాటు పెట్టించిండ్రు. కారంటే విజిల్లో మీద దిగండి, అది కింద కాటు పెట్టిందంటే ఏ చెట్టు అయినా కూడా మీద నుంచి కింద నుంచి కాటు పెట్టి ఆ తోలు తీసేస్తే చెట్టు ఎండిపోతే చచ్చిపోతుంది. చచ్చిపోయింది ఆల్రెడీ, చెట్టు మొత్తం చచ్చిపోతుంది. ఏ చెట్టు అయినా సరే, అదే కాదు ఏ చెట్టు అయినా చనిపోతుంది. ఎందుకు వేసిరు అంట మరి? అట్లా ఎందుకు కట్ చేసిరు మీరు అడగలేరా మరి? మీరు అట్లా అడిగినాము. అడిగితే ఇక్కడ లేడీస్ హాస్టల్ అయింది, ఆ చెట్టు మీదకి వెళ్ళి ఎక్కి అందులో దిగుతారు అని చెప్పి దాన్ని మేము డిస్మెంటల్ చేస్తున్నాము అని చెప్పి అన్నారు. అంటే డిస్మెంటల్ చేసేది ఉంటే కంప్లీట్ కడిగేసేసేయండి, ఒక్కొక్క భాగం కడిగేయండి అంటే వాళ్ళు ఏమన్నారు అంటే, అది కడిగేస్తే సర్వీస్ ఉన్నాయి, అవి తెగిపోతాయి, దానికి వాళ్ళు రెస్పాన్సిబుల్, మేము కట్టియాలా. ఒకవేళ ఇప్పుడు అవి వైర్లు తెగిపోతే రెస్పాన్సిబిలిటీ ఎవరు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ చెట్లు ఆల్రెడీ ఆ చెట్టు చచ్చిపోయింది, గాల్పు దుమానం వచ్చినప్పుడు మంచి మంచి చెట్లే నేల కరుగుతాయి. ఇప్పుడు ఇవాళ ఈ చెట్టు ఎవరి మీద పడితే మళ్ళీ అలా ప్రాణాలు పోతాయి కదా, అట్లా ఎవరు ఏం చెప్పలేరా? వాళ్ళే కడతారు. ఎవరైతే చేపించిండో డాక్టర్ అది బిల్డింగ్ ఓనరు వాళ్ళే కట్టియాలా. సో మనం చూడొచ్చు వాళ్ళ నుంచి ఒక వినూత్నమైనటువంటి మాటలు అయితే వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఈ చెట్టు గురించి మాట్లాడుకుంటే ఒకసారి వెళ్దాం, మనం దగ్గరికి వెళ్దాం, చూద్దాం. అంటే ఏ చెట్టునైనా చాలా మంచిగా మనం రక్షిస్తూ ఉంటాం, వాటర్ పోసి బతికించాలి అని చెప్పేసి మనం చూస్తాం. అయితే ఇక్కడ ఆయన చెప్పినట్టే చెట్టును చూడొచ్చు, చెట్టు మొదల్లో దానికి ఏమైనా తోలు తీసేయడము, బెరడుకి సంబంధించి కట్టింగ్ చేస్తే ఎంత మంచి చెట్టు అయినా చనిపోతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ తాత ఏమంటుండంటే, ఇక్కడ పైన హాస్టల్ ఉంది, చిన్న పిల్లలు ఉంటారు, హాస్టల్ కి సంబంధించిన పిల్లలు ఉంటారు కాబట్టి ఎవరైనా ఎక్కడానికి ఎవరైనా అట్లా చేస్తారేమో అని చెప్పేసి కూడా వాళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఇది ఇట్లా చేసిరో, కొట్టేస్తే మొత్తం కొట్టేసినా అయిపోతుండే, అసలు ఎందుకు అట్లా చేసిరో అర్థమైతే లేదు. ఇప్పుడు మంచి మంచి చెట్లే నేల కొరుగుతాయి, ఇవాళ వర్షాలు పడి ఏమన్నా గాల్పు దుమానం వస్తే కూడా అది ఎవరి మీద పడ్డా కూడా ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని చాలా మంది ఇట్లా క్వశ్చన్ మార్క్ చేస్తానన్నారు. సో మనకి ఇది ఒక వెరైటీగా, అంటే ఇది చెట్టుకి ఇట్లా ఉంది, ప్రమాద స్థాయిలో ఉంది అని చెప్పేసి అన్న తర్వాతనే మనం ఇటుకి రావడం జరిగింది. సో పైన ఒకసారి చూద్దాము, వాళ్ళు ఏమంటున్నారు. హాస్టల్ ఉంది అని అంటున్నారు పైన, ఆ సైడ్ ఇటు సైడ్ పైన చూసుకోవచ్చు ఒకసారి. ఆ పైన మొత్తం ఆ సెక్షన్ మొత్తం హాస్టలే ఉందంట. పైన సీసీ కెమెరా నిఘా కూడా పెట్టడం జరిగింది అక్కడ, చూడండి. అదేవిధంగా ఇక్కడ మన మొత్తం ఎండిపోయి ఉన్నది చెట్టు, ఆల్రెడీ సర్వీస్ వైర్స్ కి మొత్తం ఇట్లా చుట్టుకొని ఉన్నది. ఇక్కడ ఒకటి జియోకి సంబంధించిన పోల్ ఉంది, అది ఆ చెట్టే కాపాడుతుంది అని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ అది తీసేస్తే
చాలా మంచిగా ఉంటుంది. ప్రజల ప్రాణాలతోని చెలగాటం ఆడే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆ చెట్టుని మున్సిపాలిటీ అధికారులు తీసేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వీళ్ళంతా ఇగో ఇక్కడ ఈ ఏరియాలో ఒకసారి చూడొచ్చు, విజువల్స్ చూపించు ఒకసారి. అందరు చూస్తున్నారు ఇట్లా మనం చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం రిపోర్టింగ్ చేయడము అవన్నీ A to Z ఇదంతా వాళ్ళంతా నివాసం ఉండే స్థలంగా మనం చెప్పుకోవచ్చు. సో వాళ్ళు మనకు చెప్తా ఉన్నారు, అన్న మీరన్నా వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేయడం వల్లే కొంచెం మనకు మంచి అనిపిస్తుంది, ఒకవేళ రిజల్ట్ వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అని చెప్పేసి పక్క నుంచి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, వీక్లీ బజార్ నుంచి.